Yeah, good evening, guys. Hello. హలో. వాయిస్ వినపడుతుందా? గుడ్ ప్లీజ్ ఈవినింగ్ సార్. కన్ఫర్మ్. గుడ్ ఈవినింగ్. క్లియరా? వాయిస్ వినపడుతుందా? క్లియర్ సార్, క్లియర్. యా. ఓకే గైస్. లాస్ట్ క్లాసెస్‌లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. ప్లీజ్ ఎనీవన్. ఈస్ క్లియర్? ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. బీఆర్ఎస్. బీఆర్ఎస్ అంటే బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటారు. సో, బీఆర్ఎస్‌ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? ఏ సిట్యుయేషన్‌లో యూజ్ చేస్తామంటే, ఇప్పుడు బ్యాంక్‌కి వెళ్లి తెచ్చుకున్న స్టేట్మెంట్ తర్వాత ఓకే. తర్వాత మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మన బిజినెస్ కరెంట్ అకౌంట్ వచ్చేసి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. తర్వాత సప్లయరు, కస్టమరు మనకి ఎస్‌బీఐ బ్యాంక్ చెక్ ఇచ్చారు. మనం ఏం చేస్తాం? ఆ ఎస్‌బీఐ బ్యాంక్ చెక్ తీసుకొని మన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి వెళ్లి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం. మన అకౌంట్‌లో పైన డేటు, మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్న డేటు రీకన్సిల్ నుంచి రీకన్సిలియేషన్ చేయాలి. చేస్తే ఫైనల్‌గా అమౌంట్ మ్యాచ్ అయిపోయి మొత్తానికి నుంచి రీకన్సిలేషన్ అయినా లేదని చెక్ జేసుకోవాలి. అదే బీఆర్ఎస్. ఇవి ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. మీకు 2, 3 బ్యాంకులుంటే మల్టిపుల్ బ్యాంక్స్‌తో ట్రాన్సాక్షన్ జరుగుతాయన్నమాట. ఓకే. సో, క్యాష్‌తో తక్కువుంటాయి. ఓకే. ఆ ప్రాబ్లమ్ ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, పేజ్ నంబర్ 95 ఓపెన్ చేయండి. యాహ్! కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. బీఆర్ఎస్ జాన్ 23. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ హాఫ్ వేసి పెట్టండి. బిల్ వైజ్ రిమైనింగ్ అని నో పెట్టండి. ఇన్వెంటరీ, జీఎస్టీ ఏం లేవు దీంట్లో. సో రియల్ టైమ్‌లో డేట్స్ మాత్రం మ్యాండేటరీ ఉంటాయి. రిసిప్ట్, డేట్. సో 14 సిమ్ క్యాపిటల్ ఆల్ట్ సి. కంట్రోల్ ఏ 3 lakhs ఆల్ట్ సి. మురళి క్యాపిటల్ 5 lakhs. యూనియన్ బ్యాంక్ ఆల్ట్ సి. సేవ్. నెక్స్ట్ డేట్ 24 ఫర్నిచర్ చెక్ పర్చేజ్ చేస్తున్నారంటే పేమెంట్ 24 యూనియన్ బ్యాంక్ కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ రెంట్ ఫర్ అడ్వాన్స్ బిల్డింగ్. ఓకే. పేమెంట్ డేట్ ఏమి ఇవ్వలేదు. 24 ఏజ్ ప్రాబ్లం లేదు. ఇంట్రెస్ట్ రేట్ 1 lakh. యూనియన్ బ్యాంక్ చూడు ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయండి. తర్వాత అనదర్ బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ లో ఓపెన్ చేశారు కంట్రా. డేట్ ఏమి లేదు, నార్మల్ డేట్ ఇచ్చండి. యూనియన్ బ్యాంక్ నుంచి సిండికేట్ బ్యాంక్ ఓపెన్ చేస్తున్నారు. నెక్స్ట్ క్యాష్ టు పెట్టి క్యాష్, అది కూడా కంట్రానే 20,000. యూనియన్ బ్యాంక్ ఫ్రమ్ క్యాష్ ఇన్ హ్యాండ్ కంట్రోల్ ఏ.
నెక్స్ట్ 1/5 ఇంటర్పాక్ సర్వీసెస్ నుంచి లోన్ తీసుకున్నాం. రిసిప్ట్ డేట్ 1/5 ఆల్ట్ సి. లోన్స్ అండ్ లైబిలిటీ 25,000 ఆల్ట్ సి. యూనియన్ బ్యాంక్ కదా. నెక్స్ట్ రెంట్ పెయిడ్ 2/5. సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ 1/6 పేమెంట్. తర్వాత 2/6 జర్నల్. ఇది అసెట్ కదా, సో ఎక్సెకన్. నెక్స్ట్ 2/6 కమిషన్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ 65,000. బ్యాంక్ ఏమి ఇవ్వలేదు, క్యాష్ తీసుకోండి. నెక్స్ట్ 1/7 క్యాష్ డిపాజిట్ ఇన్ సిండికేట్ బ్యాంక్. తర్వాత 2/8 నెక్స్ట్ 1/9 బ్యాంక్ చార్జెస్ ఆర్ చెక్ బుక్ చార్జెస్ పేమెంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ 2/9 ఇంట్రెస్ట్ ఆన్ లోన్. $5,000. తర్వాత క్యాష్ ట్రాన్స్ఫర్ 110. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అని ఎంటర్ చేస్తాం. డే బుక్ లో వెళ్ళి మనం చేసిన ట్రాన్సాక్షన్ చూడాలి అంటే స్పేస్ ఇచ్చారంటే అన్ని ఇక్కడ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టైప్స్. నెట్ ప్రాఫిట్ మనకి 51,500. సో తర్వాత బ్యాంకింగ్ లోకి వెళ్ళాలి. బ్యాంక్ రీకన్సిలేషన్ యూనియన్ బ్యాంక్. సో ఇక్కడ చూడండి, డేట్, పర్టికులర్స్, ఓచర్ టైప్, ట్రాన్సాక్షన్ టైప్, ఇన్స్ట్రుమెంట్ నెంబర్, బ్యాలెన్స్ యాజ్ పర్ కంపెనీ బుక్స్, అమౌంట్స్ నాట్ రిఫ్లెక్టెడ్ బ్యాంక్, బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్. అమౌంట్స్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. డెబిట్ బ్యాలెన్స్, ఓకే, క్రెడిట్ బ్యాలెన్స్. ఇప్పుడు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటే చెక్ మీద మనకు నెంబర్స్ ఉంటాయి, మీరు గమనించారో లేదో. ఎస్బిఐ చెక్. ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూసారా. ఈ మూడిట్లో ఒక నెంబర్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి.
ఇక్కడ నెంబర్స్ నుంచి ఉండే ఇలా వీటి ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటారు. మనం పర్చేజ్ చేసే లైక్ ఎంట్రీస్ పాస్ చేసి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ డేట్, బ్యాంక్ డేట్. ఇక్కడ మనం ఒక డేట్లో ఎంటర్ చేసుకున్నాం. మన బ్యాంకులో పైన డేట్ ఉంటుంది. ఆ డేట్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది యూనియన్ బ్యాంక్తో జరిగిన ట్రాన్సాక్షన్స్. స్టేట్ బ్యాంక్ జరిగిన ఈ ట్రాన్సాక్షన్స్. వీటిని అన్రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయాలి. అప్పుడు ఎస్కేప్ ఇచ్చేసి చెక్ రిజిస్టర్లోకి వెళ్ళండి. ఆల్ టైప్ ఫండ్. ఇక్కడ రీకన్సిలేషన్ చేయాలి. రీకన్సిల్ డేట్లు ఇవ్వండి. ఏప్రిల్ ఉంది కదా, నేను మే మంత్ ఇస్తున్నాను 1/5, మే, జూన్ 1/6, జూలై 1/8, ఆగస్ట్ 1/9, సెప్టెంబర్ 1/10, నవంబర్. చూడండి, రీకన్సిల్ నుంచి రీకన్సిల్కి వచ్చేసాయి. తర్వాత కర్సర్ ఇక్కడ పెట్టండి. యూనియన్ బ్యాంక్ డేట్లు మార్చండి. నేను 1 మంత్ గ్యాప్ ఇస్తున్నాను, బట్ రియల్ టైంలో 1 or 2 days అంతే. ఇలా ఎస్కేప్ రీకన్సిలేషన్ చూడండి. చూసారా, ఓన్లీ 1 మాత్రమే ఉంది. ముందు రిమైనింగ్ చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఓన్లీ 1 మాత్రమే ఉంది. రియల్ టైంలో అది కూడా వెళ్ళిపోతుంది ఒరిజినల్ అకౌంట్స్లో. ఓకే, టోటల్గా రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ అయిపోతాయి. ఇప్పుడు మనం చేసిన డూప్లికేట్ ఎంట్రీస్ కాబట్టి ఇలా చూపిస్తుంది. రియల్ టైంలో అవి కూడా ఉండదు, అమౌంట్లు మ్యాచ్ అయిపోతాయి. ఈ విధంగా మనం బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్ అనేది మనం మ్యాచ్ చేయాల్సి వస్తుంది టాలీలో. ఓకే, సో క్లియర్ మా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఎనీవన్? అర్థమైందా బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఎలా చేయాలనేసి? సార్ యా, చెప్పండి బ్రదర్. సార్, ఇది పర్చేజ్లో సేల్స్లో కూడా మన రీకన్సిలేషన్ వెండర్ అని ఉంటుందా సార్, లేకుంటే జస్ట్ బ్యాంక్ రీకన్సిలేషన్ ఉంటుందా? ఓన్లీ ఓన్లీ బ్యాంక్ బ్యాంకులతో జరిగే ట్రాన్సాక్షన్ మాత్రమే. ఓకే ఓకే, మనం పేమెంట్ చేసిన, రిసీవ్ చేసుకున్న, డిపాజిట్ చేసుకున్న అవి మాత్రమే ఉంటాయి. ఓకే ఓకే. యా, సో టెక్నికల్ పాయింట్స్